కొంతమంది ఈర్ష్యాద్వేషాల మీద పోరాడుతూ ఉంటారు. మందిరంలోకి వచ్చి కూర్చుంటారా? ఈ అపవిత్ర ఆలోచనలు వచ్చే వాళ్ళందరూ మందిరంలో వచ్చి కూర్చుంటారా? కూర్చున్న కాడ నుంచి వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు. ఆఖరికి దేవుణ్ణి ఆరాధన చేద్దామన్నా కూడా మనసు రాదు. ఏం ఆరాధించేదయ్యా ఇంత అపవిత్రత పెట్టుకొని? నా మైండే చెడిపోయిన మైండ్, చండాలపు ఆలోచనలతో ఉంటాను నేను. అలాంటి వాడిని, అలాంటి దాన్ని ఏం ఆరాధించేదయ్యా? నా ఆరాధన నీకు పవిత్రంగా ఉంటే కదా నువ్వు ఒప్పుకునేది, నువ్వు మెచ్చుకునేది. ఇంత దరిద్రపు ఆలోచనలతో నేను ఎట్లా నీ దగ్గర అంగీకారం అవుతానయ్యా? నా అర్పణ ఎట్లా నువ్వు పవిత్రంగా స్వీకరిస్తావయ్యా అని పాపం గందరగోళం అయిపోయి లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. అంటే పోరాడుతున్నారు, పరిశుద్ధతను సాధించాలని, పవిత్రతను సాధించాలని, అపవిత్రతను చంపేయాలని పోరాడుతున్నారు. కానీ జయం రాదు, అల్లాడిపోతూ ఉంటారు. మళ్ళీ 4 రోజులు గట్టిగా మనం అసలు అట్లా ఆలోచన రావద్దు మనకని ఏయో పాపం కొన్ని దేవులాడుకొని ఏయో వ్యాపకాలు పెట్టుకొని మైండ్ని డైవర్ట్ చేసుకుంటారు. 4 రోజులు అయిపోయిందా, 5వ రోజు మళ్ళీ వస్తాయి. కొంతమందికి విరక్తులు ఎలా ఉంటుందంటే, అసలు చచ్చిపోతే బాగుంటుందేవా, నా ప్రాణం తీసుకొని ఆయన ఈ ఆలోచనలు తట్టుకోలేకపోతున్నాను ప్రభు అని దేవుణ్ణి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకున్న ఈ ఆలోచనలని ధైర్యం చేసి చెయ్యెత్తే దమ్ము ఎవరికి లేదని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. చెయ్యి ఎత్తమని కూడా నేను మీకు చెప్పను. కానీ ఒకటైతే నిజం, ఇలాంటి పోరాటాలు అయితే ప్రతి మనిషి శరీరంలో ఏదో ఒకదాని విషయంలో కొన్ని వాటి విషయాల్లో ఎదుర్కొంటానే ఉంటారనేది మాత్రం తిరుగులేని సత్యం. దీనైతే ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు?